అండి డాక్టర్ అనే తోటలోకి వచ్చాము. వాళ్ళు ఏ కాయగూరలు వేస్తారో ఒక తూరి వాళ్ళని పని చేస్తున్నారు. వాళ్ళ కాడికి పోయి కనుక్కుందాం. హాయ్ ఉమా గారు, బాగున్నారా? ఏంది చేస్తున్నారు మేడం? టమాటా చెట్లు ఇట్లా కింద కొమ్మలు రెమ్మలు ఇట్లా సైడ్ అని తీసేస్తే ఇటు ఈ పైన ఏమంటే ఇట్లా బాగా వస్తుంది కాపు. వస్తుంది కాపు ఇట్లా వల్ల బాగా వస్తాయి. అంటే మొదలు కాడ రెమ్మలు తీయాల, సైడ్ కొమ్మలు ఇట్లాంటి పొయ్యి నేటి ఇట్లాంటివన్నీ తీస్తే ఈ చెట్టుకు బరువు అనేది తగ్గితే పైన వస్తుంది బరువు. ఇక్కడ మామూలుగా కొమ్మలకి ఏందో కట్టి ఉన్నారే, అవి పురుకోసులు చెట్టు వాలకుండా కర్రలు కట్టి పురుకోసులు అంటే మళ్ళీ కర్ర నాటాలి. ఆ చివరి కర్ర నాటి ఇక్కడ చివరి కర్ర వేసి తాడు కట్టి దానికి కట్టుకోవాలి మనం. అంటే కాపు వచ్చినప్పుడు ఇట్లా వంగకన్నా దానికి ఉంటాయి. కానీ అవును, ఇక్కడ పట్లు అన్ని వేస్తున్నారు. గెడ్డి రాకుండా అంటే ఎక్కువ రాదు కలుపు రాకుండా గెడ్డి వేసుకొని అట్లా. ఈ బంతి చెట్లు ఏంటంటే ఈ టమాటాకు వచ్చే పురుగు అంతా బంతిలోకి వెళ్ళద్దు, అక్కడ ఆ పువ్వు మీద. దానివల్ల అక్కడ ఈ మామూలుగా ఏ వంకాయలు ఈ ఒక బ్లూ కలర్ లో వస్తుంది. బాగా కాపు బాగా వచ్చేది. వీటిల్లో కూడా ఇంకో 2 రకాలు ఉంటాయి. ఇవి వచ్చి పొడుగు వస్తుంది, ఇంకోటి వచ్చి కొంచెం రౌండ్ కలర్ వస్తుంది.